నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, తెలంగాణలో 116 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. రిజల్ట్ రాబోతోంది రేపే. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం. మాక్సిమం అందరూ కాంగ్రెస్కే కట్టబెట్టాయి. ఏం చెప్తారు? మీ అంచనా ఎట్లా ఉంది? ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంత శాస్త్రీయంగా జరిగేటువంటివి కాదు. అందులోనూ ఇది మరి మైక్రో లెవెల్లో, అంటే వార్డు స్థాయిలో ఎంత మేరకు సర్వే చేశారు ఏమిటి అనేటువంటిది కూడా ఎవరికి ఉండేటువంటి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువ మంది, అంటే ప్రధానంగా రెండు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో 60-70% నుంచి 80-90% వరకు కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుందనేటువంటిది వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ట్రెండ్ మనకి కనిపించింది. 60% వరకు కాంగ్రెస్ పార్టీకి దానిలో ఆధిపత్యం లభించేది, మెజారిటీ అనేటువంటిది స్పష్టం. అందుకని మొదటి నుంచి ఈ ఎన్నికల ప్రారంభం దగ్గర నుంచి అదే ట్రెండ్, అదే ధోరణి మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా తర్వాత జరిగేటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అదే ధోరణి వెల్లడవుతుంది అనేది నేను గతం నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అయితే అదే. అందుకని ఆ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే, పంచాయతీ ఎన్నికల ఆధారంగా లేదా ఇప్పుడు రాష్ట్రంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉండొచ్చు, కానీ అత్యధిక సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపున స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా మొగ్గు చూపాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా రేపు ఉదయం వెలువడేటువంటి ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో మేయర్ పదవులు, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ పదవులు, చైర్పర్సన్ పదవులను కూడా కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఈ శాంటిటీ ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దానికి కంప్లీట్ రిజల్ట్ ఆపోజిట్గా వచ్చిన సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇప్పుడు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ధోరణి అనేటువంటిది పంచాయతీ ఎన్నికల్లో వెల్లడైంది. అందుకని పంచాయతీ ఎన్నికల నాటికి లేదా ఈ మున్సిపల్ ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంభవించినటువంటి పెను రాజకీయ మార్పులు కానీ లేకపోతే మరొక విధమైనటువంటి మార్పులు కానీ ఏమీ లేవు. అందువల్ల అలాంటి సంచలనాలు కూడా ఏమీ లేవు అనేటువంటిది మనకి తెలిసిందే. అవి పార్టీ రహిత ప్రాతిపదికన జరిగాయి. ఇవి పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రేపు జరిగేటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్ కూడా పార్టీ గుర్తుల మీదనే జరుగుతాయి. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కానీ ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు 2-3 పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి రేపు కూడా ఆ విధమైనటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మౌనంగా ఇంటికి పరిమితం కావడం, లేకపోయేట్లయితే మరి వైరుధ్యాలు తీవ్రంగా ఉంటే వ్యతిరేకంగా చేయటం తప్ప పోటీ అనేటువంటిది ఉండదు. కనుక పార్టీలకు చెందినటువంటి సానుభూతి పరులు ఖచ్చితంగా అధికారిక అభ్యర్థులనే ఎక్కువ మందిని ఎంచుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అంటే సాధారణంగా చివరి స్థానంలో ఉన్న బీజేపీని దాటి, అంటే బీఆర్ఎస్ను దాటి ఈ బీజేపీ, బీఆర్ఎస్ వీటి మధ్యలో చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కట్టబెడుతూనే ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగానో లేకపోతే మనం కొంతమందితో మాట్లాడినప్పుడు గాను ఈసారి బీఆర్ఎస్ కాస్త ఎక్కువ సీట్లనే గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ కన్నా కూడా అనేది వింటూ ఉన్నాం. ఏమంటారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది కదా. ఆ రెండు పార్టీల మధ్య పోల్చుకున్నప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. బీజేపీ గెలిచినటువంటి 8 ప్రాంతాలు.
ఆ గెలిచినటువంటి ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో దానికి అనుగుణంగా అంటే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో బీజేపీకి రాలేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపించింది. అందుకని ఇప్పుడు కూడా బీజేపీకి ఇది ఒక అగ్ని పరీక్ష. ఎందుకు అంటే 3 కార్పొరేషన్లు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే నిజామాబాద్, కరీంనగర్ లో మరి బీజేపీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా 1-2 స్థానాలతోటి దానికే ఎడ్జ్ ఉంది అనేటువంటిది చెప్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం అక్కడ హంగు ఏర్పడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ హంగు ఏర్పడినప్పుడు ఏ పార్టీలు ఎవరెవరితో కలుస్తారు అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం. మరి అది హంగ్ ఏర్పడుతుందా, లేకపోయేట్లయితే అక్కడ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఏమైనప్పటికీ అవి కేంద్రీకరణ అంటే జనం దృష్టి రేపు ఫలితాలు వెలువడేంత వరకు జనం వాటిని గురించి చర్చించుకునేటువంటి కేంద్రాలుగా మారాయి నిజామాబాద్, కరీంనగర్. ఎందుకంటే బీజేపీ కూడా వాటి మీద కేంద్రీకరించింది. లేకపోయేట్లయితే ఆ కార్పొరేషన్లు కనుక అది కైవసం చేసుకోకపోయేట్లయితే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద కూడా దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఒక్క ఆ కాన్స్టిట్యున్సీలు లేదా ఆ జిల్లాలే కాదు, మొత్తం రాష్ట్రం మీద కూడా బీజేపీ వీళ్ళు చెప్పుకున్నంత బలంగా ఏమీ లేదు, గెలిచేటువంటి అవకాశాలు కూడా అధికారానికి వచ్చే అవకాశాలు కూడా లేవు అని కూడా జనం నిర్ధారణకు వచ్చేందుకు దోహదం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే దాని బలహీనత ఏమిటో బయటపడింది. ఇప్పుడు మున్సిపాలిటీలు ముఖ్యంగా బీజేపీ అంటే పట్టణ ప్రాంతాల పార్టీగా ముద్ర ఉన్నది. కొంత గతంలో దాని పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఆ విధంగా కొంతమేరకు ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు వాటి కొనసాగింపుగా దాన్ని ఇంకా పెంచుకుంటుందా, లేకపోతే ఇంకా తగ్గించుకుంటుందా, లేకపోతే స్టేటస్ గా మెయింటైన్ చేస్తుందా అనేటువంటిది మనం చూడవచ్చు. సాధారణంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు కాంగ్రెసే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఇక బీజేపీ, బీఆర్ఎస్ విషయానికి వస్తేనే ఇంతవరకు బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పడిపోయింది అనుకునే దగ్గర ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆగాల్సిన పరిస్థితి. రేపు వచ్చిన రిజల్ట్ని బట్టి అసలు ఎవరు ఎక్కడున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రీజన్స్ ఏమై ఉన్నాయంటారు? అంటే చెప్పేది ఒకటి, లోపల కనిపించేది ఇంకొకటి అనుకోవాలా? అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ మీద కంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి అనేటువంటి కసితోటి బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ కావచ్చు మరికొన్ని చోట్ల తన ఓట్లని బీజేపీకి మళ్లించింది అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. అందుకనే దాని ఓటింగ్ శాతం బాగా పడిపోయి బీజేపీ ఓటింగ్ శాతం అనేటువంటిది 2వ స్థానంలో వచ్చింది కదా లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ తీర్పును చూసినప్పుడు. అటువంటిది మరి అదే పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ బీజేపీ కనపరచలేకపోయింది. అందుకని ఇప్పుడు బీజేపీకి ఒక విధంగా చెప్పాలంటే ఒక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో మరి బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇవి చూసిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఎవరికి అభిప్రాయాలు వాళ్ళకి ఉండొచ్చు, కానీ వాస్తవాలు అంకెలు అనేటువంటివి మరింత నిర్దిష్టంగా ఆ అభిప్రాయాలని మార్చుకోవడానికి కావచ్చు, లేదా ఆ అభిప్రాయాలని స్థిరపరచుకోవడానికి కానీ దోహదం చేస్తాయి. అందుకనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కంటే ఈ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా నిలుస్తాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఖచ్చితంగా కాస్త అయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకం, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన కాస్త నెగిటివిటీ కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఎందుకు కాంగ్రెస్కి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి? ప్రజలు ఆ విధంగా ఆలోచించరంటారా? నేను చెప్తున్నది కాంగ్రెస్ రాజకీయంగా రేవంత్ రెడ్డికి లేదా బీఆర్ఎస్ నాయకత్వానికి ఉన్నటువంటి వైరుధ్యం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కక్ష, అంతేగాని జనం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారని కాదు నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అంటే అక్కడ బీజేపీ
డికే అరుణ గారు గెలిస్తే ఏముంది రేవంత్ రెడ్డికి ఏముంది ఇక్కడ పలుకుబడి అని చెప్పేసి చేయొచ్చు. అందుకని అదే జరిగింది. అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు మరి బీజేపీకి అక్కడ ఓటు వేయబట్టే డికే అరుణ గారు అక్కడ గెలిచారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ మరి పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే అసలు మొత్తం తన ఉనికే పార్లమెంట్ ఎన్నికలు సవాలుగా మారాయి గనక ఏమైనా సరే తన ఓటు తాను వేసుకోవాలనేటువంటి ధోరణితో ఎక్కడికక్కడ ప్రయత్నించింది. ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా తన శ్రేణుల్ని నిలుపుకోగలిగింది. కొంత మేరకు విశ్వాసం కూడా కలిగించగలిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా లేకపోయేట్లయితే రేపు మాదే అధికారం అని చెప్తున్నటువంటి పార్టీకి ఏ ప్రాతిపదికన మీరు వస్తారని చెప్పేసేటువంటి ప్రశ్న జనం నుంచి వెళ్ళు. అందుకని వ్యక్తిగత వైరం నేను చెప్పింది, అంతేగాని జనంలో రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ మీద ఏదో పూర్తి వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ లేదా బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం నాది కాదు. అండ్ మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2 టర్మ్స్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడతామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండింది. సో ఆ రిజల్ట్ కూడా చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఎంత గ్రాఫ్ ఉవ్వెత్తునుందో ఒకేసారి ఢమాల్మని కింద పడిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు తేరుకున్నారు, కాస్త జ్ఞానోదయం పొందారు, మళ్ళీ ఆ గ్రాఫ్ని పెంచుకోవడానికి ఎగబాగడానికి చాలా గట్టిగానే టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల నుంచి లేకపోతే పబ్లిక్ నుంచి మనం వింటున్నది. ఆ విధంగా ఏమైనా బీఆర్ఎస్ ట్రై చేసింది అని చెప్తారా మీరు? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదే విధంగా దేశంలో జాతీయంగాను లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకే విధమైనటువంటి విధానాలు అమలు జరిపేటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపడంలో వైఫల్యాలు కనుక పెరిగేట్లయితే ప్రతిపక్షాలకి అవి అస్త్రంగా మారుతున్నాయి. అదే జరిగింది అనేక రాష్ట్రాల్లో, తెలంగాణలో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. అందుకని బీఆర్ఎస్ ఆశ ఏమిటి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎన్నికల వాగ్దానాలన్నింటినీ కూడా అది అమలు జరిపేటువంటి అవకాశం లేదు. అమలు జరపకపోతే ఎన్నికల నాటికి జనంలో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి తమకు పెద్ద పార్టీగా ఉన్నటువంటి తమకు లభిస్తుంది, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి తమకు లభిస్తుంది అనేటువంటి ఆశ దానిలో ఉన్నది. అది ఇటీవల కాలంలో పంచాయతీ ఎన్నికల్లో దాని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అది ఇంకా గట్టిపడినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే అదే ఆ అభిప్రాయమే మొత్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా మెజార్టీ వస్తుందా రాదా అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చెప్పలేము. కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఆశలు పెంచింది. అందుకని ఆ ఆశలు పెంచినటువంటి దాన్ని లేదా ఆ యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో తన పనితీరును ఏ విధంగా మెరుగుపరుచుకుంటుంది, చేసినటువంటి వాగ్దానాలను ఎట్లా అమలు జరుపుతుంది, ఇవన్నీ కూడా ఎన్నికల నాటికి ఒక రూపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. అసంతృప్తి అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఎప్పుడు ఎంతో కొంత ఉంటుంది. కానీ అది ఏమైనా సరే ఈ పార్టీని ఓడించాలి, ఈ పార్టీని గద్దెదించాలి అనేటువంటి వ్యతిరేకత రావడానికి ఇంకా సమయం పడుతుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం. అండ్ మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి సుసైడ్ మనం చూసాం. ఒక రకమైన ఇంపాక్ట్ చాలా అక్కడ కలిగించింది అనేది సమాచారం. ఏమై ఉంటుందంటారు? అది నేను అనుకోవటం స్థానికంగా జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి ఉదంతం. అతను మరి వాళ్ళు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు బెదిరించడం అనేటువంటిదే వాస్తవం అయ్యేట్లయితే నామినేషన్ దశలోనే బెదిరించి లేదా ఉపసంహరించుకోవడం అటువంటి పని చేసి ఉండేవాడు. మరి నామినేషన్ లేదు, సరిగ్గా ఎన్నికలకి కొద్ది గంటల ముందు ఆ విధమైనటువంటి పరిణామం జరిగిందంటే అది వ్యక్తిగతమా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలా అనేటువంటిది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఉదంతం కనుక సహజంగానే వెంటనే బీజేపీ
దాన్ని సంచలనంగా ఉంచి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ కూడా అట్లా మాకు దానికి ఏమి సంబంధం లేదు, అది కుటుంబం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, పోలీసుల విచారణలో ఏం జరుగుతుందని చెప్పింది. అయితే ఆ ఉదంతం ఒకవేళ ఏదైనా ఉండేట్లయితే ఆ ప్రాంతానికి, ఆ మున్సిపాలిటీకి తప్ప మొత్తం జిల్లా అంతటా కానీ లేదా రాష్ట్రం అంతటా కానీ ప్రభావితం చూపించేటువంటి అంశం అయితే కాదు అనేది నా అభిప్రాయం. అండ్ మరీ ముఖ్యంగా కేటీఆర్కి కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారికి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిన విచారణలు చూసాం. వాళ్ళు బయటకు వచ్చి చాలా గట్టిగానే మాట్లాడారు. హరీష్ రావు గారు మాట్లాడారు, కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు. మరొక్కసారి కేసీఆర్ గారు తన పంజా విసురుతున్నారనేది కూడా మనం వార్తల్లో చూసాం. ఇవన్నీ ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏదైనా ఉందంటారా? కేసీఆర్ ఏమి బయటికి రాలేదు, పంజా విసరలేదు కదా. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం కానీ లేకపోతే టాపింగ్ తర్వాత జరిగిన పరిణామాలు మాట్లాడడం లేదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక నేను వచ్చేస్తున్నాను, కొన్ని ప్రాంతాల్లో సభలు పెడతాము, అది ఇది అని చెప్పారు కదా. అయినా కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ప్రచారానికి కానీ లేకపోతే బహిరంగ యాక్టివిటీ కానీ కేసీఆర్ వైపు నుంచి లేదు. అంతకుముందు కేటీఆర్ లేదా హరీష్ రావు గారు వాళ్ళు చేస్తున్నది ఈ ఎన్నికల్లో కూడా చేశారు. కేసీఆర్ వస్తాడని కదా రాజకీయంగా, ఇంకా అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజలతోటి మమేకమై తిరిగి ప్రజల్లో ఉంటారని కదా చెప్పింది వాళ్ళు. మరి ఆ సూచనలు ఎక్కడ కనపడలేదు. అటువంటిప్పుడు కేసీఆర్ ప్రభావం వాళ్ళకి నోటీసులు ఇచ్చినంత మాత్రాన లేకపోతే విచారణకు పిలిచినంత మాత్రాన జనంలో సానుభూతి వస్తుందని కూడా లేదు. ఎందుకు అంటే అటువంటి ఏదన్నా ఉండేట్లయితే కవిత గారు ఆ గాలి తీసేశారు. అల్లుడి మీద, కూతురు మీద కూడా ఫోన్ ట్యాపింగ్ నిఘా వేశారు అని చెప్పేసి ఆమె చెప్పిన తర్వాత మరి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏముంది? దానికి ఏమి లేదు కదా, వాస్తవం కదా. అందుకని అది పెద్ద ప్రభావం చూపుతుందని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అదేమి రాష్ట్ర ఇష్యూ కాదు. రెండోది, ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తున్నాడు. ప్రతి ప్రభుత్వంలో జరిగింది, మా దానిలో కూడా జరిగింది తప్ప మేము ప్రత్యేకంగా మా రాజకీయ ప్రత్యర్థుల్ని మేము చేయలేదు అనే మాట వాడుతున్నారు. కానీ ఒకసారి జరిగింది అని అన్న తర్వాత రాజకీయ ప్రత్యర్థులా కాదా అనేటువంటిది జనానికి అందరికీ తెలుసు, దాని భావం ఏంటో. అందుకని అదేదో పెద్ద బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశం అని నేనైతే అనుకోవట్లేదు. మరి ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ధన ప్రవాహం జోరుగా సాగింది అనేది కూడా మనం మెయిన్ హెడ్లైన్స్లో మనం చూసాం. భారీగానే ఖర్చు పెట్టారు ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకి తగినట్లుగా. ఇప్పుడు మీరు ఎవరైతే మహబూబ్ నగర్ జిల్లాలో సూసైడ్ చేసుకున్నారు బీజేపీ కౌన్సిలర్ అని ఎవరైతే చెప్పారో అతని గురించి కూడా మీడియాలో వచ్చిన వార్తలు ఏంటి? అతను కూడా బిర్యానీ ప్యాకెట్లు అవి పంచొచ్చాడు ఓటర్లకి, పంచొచ్చి రాత్రి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడని కదా. అందుకని బీజేపీ కూడా డబ్బులు పెంచడంలో కావచ్చు లేదా ప్రలోభాలు పెంచడంలో కానీ ఎవరు కూడా తక్కువ తినలేదు. ఈ ఎన్నికల్లో అది అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పెరిగింది అనుకుంటే ఈ ఎన్నికల్లో ఇంకా బాగా పెరిగింది. డబ్బు, మద్యము లేదా ప్రలోభాలు ఇటువంటివన్నీ కూడా ఇంకా బాగా పెరిగాయి. చివరి నిమిషం వరకు కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి అనేటువంటి వార్తలు తెలంగాణలో మరి రాబోయేటువంటి రోజుల్లో డబ్బు అనేటువంటిది విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేదా నిజాయితీ పరులుగా ఉండి ప్రజల తరఫున పనిచేయాలనుకునేటువంటి పార్టీలు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ఇది అనువైనటువంటి పరిస్థితి కాదనేది ఇప్పటికే స్పష్టమైంది. ఈ ఎన్నికలు మరింతగా దాన్ని రుజువు చేస్తున్నాయి. అండ్ ఎన్నికలు జరిగిన దాటి నుంచి ఈనాటి వరకు సాధారణంగా రాజకీయ పార్టీల తప్పులు ఏమై ఉండొచ్చు అని మీరు అంటారు? బికాస్ ఆఫ్ మేబీ దానివల్ల కూడా ప్రజలు ఓటింగ్ శాతం అటు ఇటుగా అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తున్నప్పుడు అన్ని పార్టీలు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నాయి, అన్ని పార్టీలు మందు పోయిస్తున్నాయి. వాటన్నిటిని కూడా అందరూ ఏ పార్టీ ఇచ్చినా కానీ ఎవరు ఓటర్లు తిరస్కరించలేదు. అందుకని జనానికి కూడా ఒక సాధారణ పరిస్థితి ఏంటంటే ఎవరిచ్చినా డబ్బులు తీసుకుందాం, ఎవరిచ్చినా మందు తాగుదాం, ఎవరిచ్చినా బిర్యానీ తిందాం, ఇష్టమైన వాళ్ళకి ఓటేసుకుందాం
ఈ విధమైనటువంటి సాధారణ పరిస్థితి వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఒక విధంగా అది కూడా మంచిదే. ఎందుకంటే డబ్బులు ఇచ్చినా గానీ ఓటర్ల అభిమానం లేకపోతే గెలవలేము అనేటువంటి అభిప్రాయం ఆయా పార్టీలకు కనుక కలిగినప్పుడు అప్పుడు డబ్బు ప్రభావం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. ఓకే. ఇంకా అటువంటి ధోరణి ఇంకా బలపడాలనేది కూడా నా అభిప్రాయం. మరి ముఖ్యంగా రేపు రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రజాపాలనకి సంబంధించి రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు ప్రజలలో ఉన్న విధానానికి సంబంధించి ఇది రెఫరెండంగా చూడాలా? లేదు అనంటే రాబోయే ఎన్నికలకి సంబంధించి ఇది ఒక రెఫరెండంగా మనం తీసుకోవాలా? స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి రిఫరెండం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దగ్గరగా ఉంటే లేదా అధికార పార్టీకి దగ్గరగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఆ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కొన్ని పనులు జరుగుతాయి అనేటువంటి భ్రమలు ఓటర్లకు కూడా ఉన్నాయి, పార్టీలకు ఉన్నాయి, లేదా పోటీ చేసేటువంటి వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ అవి భ్రమలే. నేను మళ్ళా చెప్తున్నా. ఎందుకు అంటే అలా గనక అయ్యేట్లయితే మరి ప్రతి ఎన్నికలోనూ గెలిచినటువంటి వాళ్ళు అధికార పార్టీకి చెందిన వాళ్ళు అయితే మరి ఇన్ని సమస్యలు, అది మురుగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో పట్టణాల్లో ఎందుకున్నాయి? అందుకని అటువంటి ఎండమావుల వెంట జనం పరిగెడుతున్నారు. అయితే అందుకనే రెండోది స్థానికంగా ఉండేటువంటి ఆయా అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ మంచి చెడ్డలు కూడా గణనీయంగా చూస్తారు. కానీ అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దాని విస్తృతి తక్కువగా ఉంటుంది. అందుకని అసెంబ్లీ ఎన్నికలకి లేదా లోక్సభ ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి పారామీటర్స్ కావచ్చు, ప్రాధాన్యతలు కావచ్చు, ఓటర్ల దృష్టిలో ఒకే విధంగా ఉండేటువంటి అవకాశాలే ఉండవు, ఎక్కడా ఉండవు. సో రేపు రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో ఫైనల్గా ఏం చెప్తారండి? ఫైనల్ గా నా అభిప్రాయం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరే కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి వార్డుల్ని లేదా మున్సిపల్ చైర్పర్సన్స్ ని, కార్పొరేషన్స్ ని గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్, మూడో పక్షంగా బీజేపీ ఉంటుంది అనేటువంటిది ఏది పంచాయతీల ఎన్నికల ప్రాతిపదికగా. ఎక్కడన్నా బీజేపీ కొన్ని పట్టణాల్లో కొన్ని అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏమైనా తెచ్చుకుంటుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఒకవేళ వస్తే అవి ఎందుకు వచ్చాయి, ఏమిటి, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఫలితమా, లేకపోతే డబ్బా, లేకపోతే ఇంకా ఇతరతరనా అనేటువంటివి కూడా, అంటే అది ఏ పార్టీకైనా ఉంటది. ముఖ్యంగా బీజేపీకి వచ్చేసరికి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం అనేటువంటిది అది బోనస్. బీజేపీ ఇచ్చి రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక బోనస్ అది. ఆ బోనస్ తోటి అది లాభపడుతుందా లేకపోతే ఇతర పార్టీలు లాభపడతాయి అనేది రేపు ఫలితాలు మనకి స్పష్టం చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.